యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియ బిడ్డలారా, మరి రాత్రి వేళ సమయం నుంచి దేవుడు ఈ సమయం వరకు మన అందరూ సజీవ లెక్కలో ఉంచిన దేవాది దేవుడికి వేలాది వందనములు, కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుందాము. మరి రాత్రి వేళ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం మరి ప్రేయర్ చేసుకొని మొదలు పెట్టుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, పరలోక అధిపతి, జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప యేసయ్య, మీ బంగారు పాదములకు వేలాది వందనములు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. మరి రాత్రి వాళ్ళ సమయంలోనైనా మాతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలయ్యా. మన తండ్రి ప్రభా, ఏమైతే ఇచ్చున్నవనైనా ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ప్రభా నీ బిడ్డలుగా దీవించబడండి, ఆశీర్వదించబడండి ఆయన. మా పెదల స్థిరమైన నీ బోరుగా వాడబడండి అయ్యా. దేనికోసమైతేనైనా ప్రేరేపించినైనా ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉన్నప్పటికీనైనా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడడానికి ముందుకు నడిపించావు నాయన. నీ స్వరాన్ని ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి, ప్రతి ఒక్క హృదయాన్ని నైనా నా తండ్రి ప్రభా తృప్తిపరచండి, సంతోషపరచండి అయ్యా. మరి నా తండ్రి నాకైతే ఏమీ తెలియదయ్యా, కానీ నా తండ్రి ప్రభా చెప్పేవాడు నువ్వే కాబట్టి, మాట్లాడే దేవుడు నువ్వే కాబట్టి నైనా, వాళ్ళు రక్షింపబడే దేవుడు నువ్వే కాబట్టి నైనా, ఎవరు ఏ సమస్యల్లో ఉన్నానైనా బిడ్డలందరితోటి మాట్లాడండి, దీవించండి. ఎవరితోటి ఏ విధంగానైనా ఎంతవరకునైనా నడవాలనైనా నా తండ్రి నడిపించండి అయ్యా. మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యే. ప్రార్థన అంతట్లో నీ కృప తోడుగా ఉంచి నీ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాయినా. నా పెదవుని స్థిరమైన బోరుగా వాడబడి, నా తలంపులు స్థిరమైన నీ తలంపులుగా దయచేయండి. నీ ఆత్మతో నింపబడండి, అభిషేకించబడండి, దీవించండి, ఆశీర్వదించబడి అయినా. మన ఉదయకాల సంబంధించిన ఈ సమయం వరకునైనా ఎంతమంది బిడ్డలైనా ఎన్ని పనుల్లో ఉన్నారు ప్రభా, అన్ని పనులనైనా సంతోషంగానైనా వాళ్ళందరికీ తోడుని సహాయం చేసి సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రంనైనా. మరి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా గృహాలకి చేరడానికి సహాయం చేసిన విధానం బట్టి స్తోత్రంనైనా. మరి ఇంకా ఎంతమంది బిడ్డలైతే గృహాలకు రాలేదో ప్రభా, వాళ్ళందరికీ కూడా నైనా క్షేమకరంగా గృహాలకి నడిపించమని ప్రార్థిస్తున్నాం యేసునామములో. మరి రాత్రి వాళ్ళ సమయంలో ఇచ్చిన వాగ్దానం బట్టి నైనా ప్రతి ఒక్క బిడ్డనైనా నీ బిడ్డలుగా నీ వారసులుగా ఉండే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. స్తోత్రం నైనా. ప్రైవేట్లరా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం రోమా అధ్యాయం 8వ అధ్యాయం 14వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురని చెప్తున్నాడు. యేసయ్య చెప్తున్నాడు, దేవుని బిడ్డలుగా మనం జీవించాలంటే ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళందరూ తండ్రికి వారసులయ్యి పరలోకానికి నిత్య నివాసులుగా ప్రతి ఒక్కళ్ళు సజీవ లెక్కలో వారసులుగా మనం వెళ్తాము, పరలోకానికి చేరుతామని చెప్పానని ఈ రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మరి అటు వారు ఎంతమంది అయితే ఇంకా దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని పాదాలు పట్టుకొని ఆయనకి ఎలాగ మనం ఉంటే ఇష్టపడతాడో అలాగా ఆయన ముందర మనం బలం పొందుకొని ఆత్మను పొందుకొని ఆయన వారసులుగా మనము నిలబడాలని చెప్పని దేవుని పాదాలు పట్టుకొని అడుగుదాం. ప్రభువా మాకు సహాయం చేయవా, ఎలా నడవాలి, మీ వారసులుగా ఉండాలంటే మేము ఏం చేయాలయ్యా, నీ ఆత్మను పొందుకోవాలంటే మేము ఎలా ఉండాలి ప్రభా, లోకరక్షకుడిగా మాకు వచ్చావు కదా, మా గృహాల్లో నిలబడ్డావు కదా నాయన, మాతో మాట్లాడని చెప్పనని అడగండి, ప్రతి క్షణం అడగండి. ప్రభా మాకైతే అసాధ్యమే, కానీ నీకు అసాధ్యం అంటే ఏది లేదయ్యా. మమ్మల్ని సజీవ లెక్కలో నేను పరలోకానికి చేర్చే తండ్రివి నువ్వు కాబట్టి నైనా నా తండ్రి ప్రభా మాకైతే ఏమీ తెలియదు, మాకు నేర్పండి అయ్యా, నేను ఆమెను మహిపరచుకోండి అయ్యా మా పట్ల అని చెప్పనని ప్రతి ఒక్క క్షణం అడగాలి. ప్రైవేట్లారా, ప్రతి ఒక్క దాంట్లో మనకి ఏదైతే కొరతలు ఉన్నాయో వాటన్నిటిలో ప్రభా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించబడండి అయ్యా అని చెప్పని మనం అడిగే కొంది మనకు సమస్యలు ఏమన్నప్పటికీ ప్రతి ఒక్క సమస్య, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యలో అసమాధానంలే కానీ, ఆరోగ్యమే కానీ, చదువులే కానీ, జాబుల్లో కానీ, వివాహాల విషయాల్లో కానీ, కుటుంబాలు విడిపోయినప్పటికీ మరి ఇంకా ఎన్నో రకాల శ్రమలు ఉంటాయి కాబట్టి అలాంటి శ్రమల్లో ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడి రాత్రి వేళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ ద్వారా ఎవరైతే నింపబడతారో వాళ్ళందరూ నా వారసులు అవుతారని చెప్పనని, పరలోకానికి వారసులు అవుతారంట. మరి దేవుని ఆత్మ లేని వారు ఎవరు వారసులుగా నిలబడరంట. నరకాగ్నికి వెళ్తారు, మీరు నరకాగ్నికి వెళ్ళకూడదు అని చెప్పానని దేవుడు ప్రతి క్షణం ప్రతి దినము ఏదో ఒక విధంగా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. యథార్థమైన దేవుడు కాబట్టి మన జీవితాల్లో కూడా యథార్థంగా మనము జీవిస్తేనే పరలోకానికి నిత్య వారసులంగా మనం నిలబడతామంట. నిత్యుడు ఒక తండ్రి నిరంతరం ఉండేవాడు మనతోనే ఉన్నాడు కాబట్టి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు మంచి దేవుడు కాదనమాట. మనుషులమైతే మనము ఏదైనా చెబుతాం మర్చిపోతాం, కానీ దేవుడు అట్లా కాదు. ఆయన ఏ మాట అయితే ఇచ్చి ఉంటాడో ఆ మాట మీద
ఖచ్చితంగా నిలబడి ఉంటాడనమాట. ఆ వాగ్దానం నెరవేరే వరకు మనకి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ శ్రమల్లో తోడుగా నిలబడి ఆయన ఇచ్చిన మేలులు మనం పొందుకునేంత వరకు మన పక్కనే ఉంటాడనమాట దేవుడు. ప్రైవేట్లారా ఎవరు ఏసైనా ఎవరు దూరం చేసుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళు ఆయన నడిపించే మార్గం మంచి మార్గం కాబట్టి మంచి మార్గాన్ని మనం ఎంచుకోవాలి, కానీ అటు ఇటు లోకం వైపు చూడకూడదు. లోకము మనల్ని చెడు చేస్తుంది తప్ప మనల్ని మంచిగా నడిపించదు అనమాట. లోకం అన్ని రకాల ఆశలకు బానిసలను చేస్తుంది. ప్రతి ఒక్క ఆశలకి మన చూపు, ప్రతి ఒక్క అందమైన ఒక అలంకరణకి మనల్ని బానిసలు చేస్తుంది. తాగుళ్ళకి, వ్యసనాలకి, అనేక రకాల శ్రోధలకి, ఎన్నో బాధలు, ఎన్నో శ్రోధలకి తయారు చేస్తుంది. కాబట్టి లోకం అనే పాపం మనల్ని అంటుకోకుండా ప్రతి క్షణం పసిబిడ్డల హృదయం కలిగి బోసి నోరుతో నవ్వే పసిబిడ్డ ఎంత స్వచ్ఛమైన మనసుతో ఉంటుందో అలాంటి కల్ముషం లేని మనసుతో మనం ఉన్నప్పుడు దేవుని ఆత్మ మన మీదకి అభిషేకించబడతాడనమాట. మనకి ఇంకేం మనం చేయవసరంలా అట్టి హృదయం కలిగి మనం జీవిస్తే చాలు. మరి దేవుడు ఈ రాత్రివేళ సమయంలో మనతో మాట్లాడుతున్న మాట, నా దేవుని ఆత్మ ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందరని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అటు వారం మనము ప్రతి క్షణం మనం జీవించాలి. కాబట్టి బలహీనతల్లో తొలగించుకొని దేవుని ఆత్మ బలం పొందుకొని మనం ముందుకు కొనసాగింపాలి. ప్రతి క్షణం దేవుని వాక్యం మనకి బలాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం ఆరోగ్యం ఇస్తుంది. దేవుని వాక్యం మనం చేయలేని పనులు కూడా, కార్యాలు కూడా ముందుకు కొనసాగింపడానికి సహాయం చేస్తాడనమాట. వాక్యమే దేవుడే వాక్యమై ఉన్నాడు. కాబట్టి మనం వాక్యాన్ని ఎక్కువగా చదువుకుంటూ మనం నెవరం వేసుకుంటే ప్రతి క్షణం మన నోట్లోంచి, మన హృదయం నుంచి ఆ వాక్యాన్ని దొరిలేకుంది మనకి శక్తి, బలము పొందుకుంటాం అనమాట. శత్రువులు కూడా మారిపోతారు. శత్రువుల పైన కూడా మనం విజయాన్ని పొందుకునే వారుగా మనము జీవిస్తాం అనమాట. ఇది ఎట్టి పరిస్థితులు అయినప్పటికీ, సమస్యలన్నీ తారుమారైనప్పటికీ దేవుడు ఆ తారుమారైన దాంట్లో నుంచే శూన్యం అనుకున్న కాడే మనల్ని హెచ్చైన స్థలంలో నిలబెడతాడనమాట. మరి ఆత్మ పొందుకుంటే, దేవుని ఆత్మ మనకుంటే చాలు. ప్రతిదినం 4-5 అధ్యాయాలు చదివితే చాలు. పరిశుద్ధ గ్రంథం చేత్తో పట్టుకొని ఒక 5 అధ్యాయాలు చదివిన మనకి ఆ రోజు ఉండే బలము వేరుగా ఉంటుంది. మనం ఎంత అనారోగ్యంగా ఉన్నా, ఎంత బలహీనతగా ఉన్నా, ఒక్క గంట ఓపిక చేసుకొని దేవుడి సన్నిధిలో మనం కూర్చొని వాక్యం చదివితే చాలు. ప్రైవేట్లారా, ఇది ఒక్కటే మనకి అన్నిటికీ మార్గాలు చూపిస్తుంది. రాజమార్గాన్ని చూపిస్తుంది. రాజులకి రాజు అయినా, రాజాది రాజైన, రాజసింహాసనేశ్వరుడైన, ఆసీనుడై ఉన్న పరమ తండ్రి ఆత్మని మనకి దారి చూపిస్తుంది. ఆ మార్గానికి దారి చూపిస్తుంది. ఆ దారికి నడిచే ప్రతి ఒక్కళ్ళు మనకి ఇంకా ఎదురే లేదనమాట. సైతాను మనల్ని ఓడించాలని చెప్పని చూసినా సైతాను మనల్ని మొట్టనీయకుండా దేవుడు ప్రతి క్షణం మన చుట్టూ కాపుదలు ఉంచుతాడనమాట. మన కుటుంబాల్లో, మన పిల్లలకి, మనకి ప్రతి క్షణం కాపుదలు ఉంచుతాడనమాట. మరి ప్రియబిడ్డలారా, ఎంతమంది ఈ రాత్రివేళ సమయంలో దేవుని అడుగుతారో, ఎంతమంది ఆయన ఆత్మ పొందుకునేవారుగా మరి ముందుకు కొనసాగింపుతారో వాళ్ళందరూ ధన్యులని చెప్పని చెప్తున్నారు. వాళ్ళందరూ వారసులు అవుతారంట. దేవునికి వారసులు అవుతారని చెప్పని చెప్తున్నాడు. మరి ఎంతమంది బిడ్డలు సంతోషంగా, ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలన్నదే యేసయ్య ధ్యేయం అనమాట. గొప్ప విజయం పొందుకోవాలి, మీరందరూ విజయాన్ని పొందుకోవాలి, పరలోకానికి, రాజ్యానికి మీరందరూ వారసులు అవ్వాలి అని చెప్పనని ప్రతి క్షణం యేసయ్య మనందరితోటి మాట్లాడుతున్నాడు. నాతో, మీతో, అందరితోటి కూడా ప్రతిదినం మాట్లాడుతూ, తెలియపరుస్తూ, హెచ్చరిస్తూ, మనలో ఏమైనా పొరపాటు ఉంటే హెచ్చరిస్తూ దేవుడు చేస్తూ ఉన్నాడు అనమాట. ఏదో ఒక ద్వారా, ఎవరో ఒకరి ద్వారా మరి ఏదో ఒక విధంగా మంచి మార్గాన్ని నడవాలని చెప్పనని హెచ్చరిస్తూ ఉంటాడు. నీతిమంతులు 7 మార్లు పడిపోయినప్పటికీ మళ్ళీ లేవనెత్తుతాడంట. ఎందుకంటే వీళ్ళు నమ్మకస్తులు, వీళ్ళు నా బిడ్డలు ఎంత పడిపోయినప్పటికీ మళ్ళీ లేవగల శక్తిని పొందుకుంటారు. వీళ్ళు దేవుని ఆత్మ పొందుకుంటారని చెప్పని నమ్మకం, విశ్వాసం దేవుడికి ఎవరి మీద అయితే ఉంటాయో వాళ్ళని విడిచిపెట్టడంట. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినప్పటికీ వాళ్ళని మంచి మార్గానికి నడిపించడానికి, తప్పు చేసినప్పుడు ఏదో ఒక ద్వారా భయపెట్టు, బాధపెట్టు, ఏ విధంగా సరే మళ్ళీ మంచి మార్గానికి నడిపించుకోవడానికి ఎదురు చూస్తాడంట. ఎంత గొప్ప దేవుడో, ఎంత మంచి దేవుడో ప్రియబిడ్డలారా.
అటు దేవుణ్ణి కలిగి మనమందరం జీవిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి యేసయ్య తోడు ఉంటాడు. ఆత్మను పొందుకునే భాగ్యం కావాలంటే వాక్యం ఎక్కువ చదవాలి. వాక్యం ఎక్కువ చదివితే చాలు ఆత్మ మనతో మాట్లాడిద్ది అనమాట. రాత్రి వేళ సమయంలో మనం ఏ కష్టాల్లో ఉన్నా, ఏ సమస్య కోసం మనం నలిగిపోతాము, ఆ సమస్యకి ఆయన పిలుపు వినిపిస్తాడు. ఆయన దర్శనం మనకు కలిగిస్తాడు. ప్రియబిడ్డలారా, అది మాత్రం నిజం. మీరు చూడండి ఎంతగా దేవుని లోతులకి, మన హృదయాల లోతుల్లోకి దేవుణ్ణి మనం ఆహ్వానించుకున్న రోజు ఖచ్చితంగా దేవుని దర్శనం మనకు కలగజేస్తాడనమాట. అలాంటి హృదయం కలిగి మనం జీవించినప్పుడు ఆయన ముఖ దర్శనం కూడా మనం చూడగలిగే భాగ్యాన్ని దేవుడు మనకి సహాయం చేస్తాడనమాట. మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన, మనం మోహరించి చేయకపోయిన హృదయంలో మనం పిలిచే ప్రతి ఒక్క మౌన వేదన, మౌన పోరాటం ఆయనకి వినపడిద్ది అనమాట. పరలోకాన్ని చేరిద్ది మన మౌన పోరాటం కూడా. మోకాళ్ళతో ప్రార్థన చేయని వారు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, కానీ అట్టి వారికి కూడా దేవుడు దర్శిస్తున్నాడు. ఆత్మను పొందుకోండి. మీరు దేవుని ఆత్మ పొందుకున్న ప్రతి ఒక్కళ్ళు పరలోకానికి వారసులు అవుతారని చెప్పనని దేవుడు ఈ రాత్రి సమయంలో చెప్తున్నాడు. మరి ప్రియబిడ్డలారా, మరి దేవుడు వారసులు అవ్వాలంటే మనం ఎక్కువగా వాక్యం చదువుకోవాలి, దేవుణ్ణి ధ్యానించాలి, స్తుతించాలి, ఆయన నామాన్ని గణపరచాలి, ఆయన చేసిన ప్రతి ఒక్క మేలుని గణపరచాలన్నమాట. అట్లా మేలుని గణపరుస్తూ ప్రతి క్షణం మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థనలో, ఉదయకాలం అరుణోదయ ప్రార్థనలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ రోజంతా మన బిడ్డలకు కానీ మనం కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ తిరిగి గృహాలకు చేరేంత వరకు కూడా రాత్రివేళ సమయంలో కూడా దేవుని కాపుదల ఉంటుంది. ప్రతి క్షణం, ప్రతి ఉదయం ప్రార్థన చేసుకోవాలి, ప్రతి సాయంత్రం వేళ ప్రార్థన చేసుకొని పనుకున్నప్పుడు దేవుడు మనం ఏ సమస్యలో ఉన్నప్పటికీ మన దేవుడితోటి మనం ఎంత ఎక్కువగా మనం ఆయనతోటి ఐక్యత మనం పంచుకుంటామో, ఆయనలో ప్రేమను మనం పంచుకోవడానికి ఎదురు చూసే ప్రతి క్షణం ఎంతో అనుభూతి, ఎంతో చెప్పలేనంత ఆనందాన్ని దేవుడు, ఎంత దుఃఖంలో వేదనలో ఉన్నప్పటికీ ఆ దుఃఖం అంతా తొలగించి ఆ కన్నీరంతా ముత్యాల వల్లే, కడిగిన ముత్యం వల్లే, అందమైన ముత్యం వల్లే మన జీవితాన్ని దేవుడు అలంకరింపబడతాడంట. మరి అట్టి హృదయం కలిగి మనం జీవించాలి ప్రియబిడ్డలారా. మరి దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మన పట్ల నెరవేరేలాగా మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, గొప్ప దేవానికి స్తోత్రం నాయన, మా మంచి కాపరి నీకు స్తోత్రం నాయన, మా మంచి గొర్రెపిల్ల నీకు స్తోత్రం నాయన, మా పాప దోషంలోని తొలగించడం కోసం నాయన భూమి మీదకి వచ్చి నాయన కలవర సిరులు నాయన ఈ పరిశుద్ధ రక్తంతో నాయన నా తండ్రి ప్రభా మా పాప దోషంలోని తొలగించావయ్యా ప్రభా. మేమైతే నైనా అంత త్యాగం చేయలేము నాయన, కానీ నా తండ్రి ప్రభా ఎంత పాపలు మనయ్యా అయినా అంత పాపం కూడా నైనా తొలగించినందుకే నీకు స్తోత్రం నాయన. ఇంకెవరు చేయలేరయ్యా, మీరు చేసిన అంత మంచి పని ఎవరు చేయలేరు ప్రభా. నా తండ్రి ఎంత మంచి దేవుడు అనయ్యా, ఏం మచ్చాలేని తండ్రి అయ్యా నా తండ్రి ప్రభా. అన్యాయం అంటే ఎరగని దేవుడు అయ్యా నా తండ్రి ప్రభా. నీతి త్రాసులో నాయన సరితూగే తండ్రి నీవయ్యా. నీకేమిచ్చినా రుణం తీర్చుకోలేమా. ఎరిగి నలిగిన ఈ హృదయాలను నీకు బలిపేటగా అర్పించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోండి, నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. ఉదయం సమయం నుంచి ఈ సమయం వరకు నైనా మమ్మల్ని అందరూ సజీవులు అక్కడ నుంచి కాచి కాపాడిన గొప్ప దేవానికి స్తోత్రం నాయన. అది అంతమునైన వాడానికి స్తోత్రం నాయన. నా తండ్రి నీ చల్లటి రెక్కల చాటునైనా దాచి కాపాడిన దేవానికి స్తోత్రం నాయన. నీ రెక్కల క్రింద మమ్మల్ని అందరినీ నివాస స్థలం చేసుకున్న దేవానికి స్తోత్రం నాయన ప్రభా. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేమయ్యా. చేస్తున్న ప్రతి ఒక్క మేలు పట్లనైనా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రతి ఒక్క గృహంలో నువ్వు చేస్తున్నందుకే స్తోత్రం నాయన. ఒక్క బిడ్డనైనా లెక్కింపలేని కుటుంబాలనైనా సాక్ష్యాలుగా నీ సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. నా తండ్రి ఎంతమంది బిడ్డలనైనా బాధపడుతూ ఉన్నారో ప్రభా వాళ్ళందరినీ దర్శించండి అయ్యా. ఈ రాత్రి సమయంలోనైనా ప్రతి ఒక్క బిడ్డ నీ వైపు చూచిలాగా దీవించండి అయ్యా. నీ వాక్యంలో నా తండ్రి ప్రభా హద్దుకునే విధంగానైనా నీ గుండెలకి హద్దుకుని జీవించే జీవితంలో ప్రతి ఒక్క బిడ్డని నింపమని అటు దర్శించమని నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డపై నీ ఆత్మ కృపావరాలను అభిషేకించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నువ్వు చెప్తున్నావు కదా, దేవుని ఆత్మను పొందుకున్న వారే పరలోకానికి వారసులుగా ఉంటారని చెప్తున్నావు అయ్యా. నీ వారసులుగా ఉంటారని చెప్తున్నావు తండ్రి. మా అబ్బా తండ్రి అని మొరపెట్టే ప్రతి క్షణంనైనా నా తండ్రి జవాబిచ్చే గొప్ప తండ్రి నీవయ్యా. ఎంతమంది హృదయాల్లో ప్రభా మాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరని బాధపడుతున్నారని నాయన నా తండ్రి నీ ఆత్మధారనైనా అభిషేకించబడండి అయ్యా. మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా, జ్ఞాపశక్తిని దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా.
నా తండ్రి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని అయినా ఎత్తి పట్టుకోండి అయ్యా. ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కళ్ళని నేను మెండారుగా ఎత్తి పట్టుకొని నూతన కార్యం, అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం చేపించి నా తండ్రి ప్రభా కుటుంబాల సాక్షులుగా వాళ్ళందరినీ అయినా నీ సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నందుకే లెక్కింపలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, ఆదరణకర్త, నీవి తప్ప మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరయ్యా. నీవే మాకు నివాస స్థలం నాయన. నా తండ్రి ప్రభా కుటుంబాలకు యజమాన కర్తవు నీవయ్యా. జయవీరుడుగా ఉండి నాయన ప్రతి ఒక్క బిడ్డనైనా జయాన్ని పొందుకునే వారికి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఎంతమంది బిడ్డల్ని వైపు చూస్తున్నారు నాయన. నా తండ్రి ఏమీ తెలియని వారు ఎంతమంది ఉన్నారు నాయన. అభాగ్యులు ఎంతమంది ఉన్నారు నాయన. నీ వంటి ఎరగని వారు ఎంతమంది ఉన్నారు నాయన. వాళ్ళని కూడా నన్ను దర్శించండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నాయన. నిన్ను పిలిచేవారినైనా ఇరిగి నలిగిన హృదయాలతో ఎంతమంది ఉన్నారో ప్రభా వాళ్ళందరినీ మెండారుగా దీవించి ఆశీర్వదించండి. ఏ సమస్యలు ఉన్నప్పటికీ నేను నా తండ్రి సమస్యలన్నీ తీర్చి నేను మనం మహిమపరచుకొని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నిన్ను ఆశ్రయించిన వారికి ఏది కొదువు లేదయ్యా. నా తండ్రి పెంట కుప్పల మీద నుంచి లేపే తండ్రి నీవయ్యా. తలగానే నియమిస్తావు కానీ తొగ్గా నియమించవయ్యా. అట్టి కృపని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా నా తండ్రి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ఆరోగ్యాన్ని, ఆయుష్ని దయచేయండి. శాంతి సమాధానం దయచేయండి అయ్యా. ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకునైనా ఏ కుటుంబంలో అసమాధానంగా ఉందనైనా ఆ సమాధానాలన్నీ తొలగించినైనా శాంతి సమాధానం దయచేయండి. ఆరోగ్యాన్ని, ఆయుష్ని దయచేయండి ప్రభా. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా మన కుటుంబంలోనైనా బిడ్డల చదువుల్లో, జాబుల్లో, జీవితాల్లో ప్రతి ఒక్క దాంట్లోనైనా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి. ఆర్థిక పరిస్థితులు ఏమున్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు కూడా తొలగించండి. నీ నామను మహిమపరచుకోండి. ఏదైతే కొదువులు అయి ఉన్నాయో నా కొదువులన్నింటిలో తోడుని సహాయం దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకునైనా మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి అట్టి కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. ఇంట్లో ఎట్లా ఉండాలి, చదువుల దగ్గర ఎక్కడ ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలనైనా అట్టి జ్ఞానాన్ని మాకు అందరికి దయచేయమని నా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నామయ్యా. నీ ఆత్మతో ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ఏ బిడ్డ పనుకున్నా, తిన్నా, తాగినా, నిద్రపోతున్నా, బయటికి వెళ్ళిన బయట ప్రాణాలు కన్నా ఎక్కడ ఏ అపవాది ముట్టకుండా కాపాడనయ్యా. ఏ పాములు, ఏ తేళ్ళు, ఏ విషపురుగులు, ఏ విష జంతువులు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడనయ్యా. ఎక్కడికి వెళ్ళినప్పటికీ నేను సంతోషంగా ప్రతి ఒక్క బిడ్డ సంతోషకరంగా వచ్చే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకొని, నీ నామను గణపరచుకోండి. రేపు ఈ కాల సమయంలోనైనా ఎంతమంది ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారా ప్రభా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డ చదివే ప్రతి ఒక్క చదువులోనైనా మంచి జ్ఞాపశక్తి, జ్ఞానాన్ని దయచేయండి. మీ జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. మనుషుల జ్ఞానం కాదయ్యా, పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని దయచేస్తే నేను స్థిరంగా ఉంటుంది ప్రభా. అటు కృపను దయచేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలు నలిగిపోయి ఉన్నారు ప్రభా. బిడ్డలందరికీనైనా నా తండ్రి ప్రభా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. అయినా పిల్లల రోజు జరుపుకుంటున్నారు ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఏ కుటుంబంలోనైనా నా తండ్రి ప్రభా నూతన కార్యాలు మొదలు పెట్టున్నారు. ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగానైనా శుభకార్యాలు మొదలు పెట్టుకున్నారు. వాటన్నిటిలోనైనా నీ కృప తోడుగా ఉంచి వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం దయచేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలనైనా ప్రార్థనలైనా నా తండ్రి ప్రభా ప్రతిరోజునైనా ప్రార్థనల కోసం నైనా ఎదురు చూస్తున్నారా ప్రభా. ఆ బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించిన వాళ్ళ సమస్యలు ఏమున్నప్పటికీనైనా నా తండ్రి సకలం తీర్చే దేవుడు నీ ఉన్నావని నమ్మకం, విశ్వాసంతోనైనా ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు వాళ్ళకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా నీ నామను మహిమపరచుకోండి అయ్యా. జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి అయ్యా. కానుపులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా సంతోషంగా, ఆరోగ్యమైన బిడ్డగానైనా భూమి మీదకి రావడానికి తల్లి బిడ్డలకు క్షేమకరంగా మళ్ళీ తిరిగి గృహాలకు చేరేంత వరకునైనా ఏ చెడ బిడ్డలు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రభా గర్భంలో ఉన్న బిడ్డనైనా మంచిగానైనా ఆరోగ్యంగా పెరగడానికి సహాయం దయచేయండి అయ్యా. తల్లి పాల కోసం బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకునైనా శ్రేష్టమైన తల్లి పాలు అందటానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా వ్యవసాయదారులు వేసే ప్రతి ఒక్క పంట చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. వాళ్ళ పశువుల చుట్టూ కాపుదలు ఉంచండి, జీవాల చుట్టూ కాపుదలు ఉంచండి. చదువుకునే ప్రతి ఒక్క బిడ్డ చుట్టూనైనా నీ కాపుదలు ఉంచండి అయ్యా. ఎక్కడ ఏ లోటుపాటులు లేకుండానైనా చిన్న బిడ్డల కానించినైనా వాళ్ళ చదువుల్లోనైనా వాళ్ళ వివాహాలు అయ్యేంత వరకునైనా నా తండ్రి ప్రభ తర్వాత కూడా వాళ్ళ జీవితం అంతకాలం నీ కృప తోడుగా ఉంచి వాళ్ళకి ఏ సమయాన్ని ఏది కావాలనైనా నీ కృప తోడుగా ఉంచి మంచి జ్ఞానాన్ని దయచేసి వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. జాబుల్లోనైనా ఎంతమంది బిడ్డలు చేరి ఇంకా పర్మనెంట్ అవ్వలేదని బాధపడుతున్నారు వాళ్ళకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ప్రభా ఇంకా ఎంతమంది అక్కడెక్కడ ఎంత శ్రోధనతోనే ఉన్నారు ప్రభా. శ్రోధనలన్నీ తొలగించి నీ నామను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నామయ్యా. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సొంత గృహాలు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి సొంత స్థలాలు కూడా లేని వారు ఎంతోమంది ఉన్నారే వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి రాత్రి సమయంలోనైనా నా తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రశాంతమైన నిద్రలేక దొంగల భయం
చెడు ప్రేరేపణలతోటి భయపడుతున్నారు ప్రభా. చెడు ప్రేరేపణలన్నీ తొలగించినైనా, దొంగల భయాన్ని తొలగించినైనా వాళ్ళ గృహాల చుట్టూ కాపుదల ఉంచండి. దేవదత్తలు కావలు పెట్టండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ కాపుదల ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డ పడకలు కూడా నీ హస్తంతో ముట్టండి అయ్యా. ఎందుకంటే ప్రభా, ఏ పిల్లలైనా బిడ్డలు ఎంతోమంది బిడ్డలైనా ఆదిపరిచి నిద్రపోతున్న సమయంలోనైనా ఏ విష పురుగులు ముట్టకుండా కాపాడేదానికి నేను నీ హస్తంతో పడకలు ముట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ తేజస్సును నింపితేనైనా ఇంకా అక్కడికి ఏది వెళ్ళదు కాబట్టి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా సంతోషకరంగానైనా తెల్లారులేసి ఆడుకుంటారు ప్రభా. చిన్న బిడ్డలే కానీ పెద్దవాళ్ళు ఎక్కడైనా వాళ్ళు పని చేసుకుంటారయ్యా. అపవాది ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా వైరస్లుగా తీసుకొస్తుందా ప్రభా. నా తండ్రి ప్రభా, ఏ వైరస్ ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. జలుబులు, దగ్గులు, జ్వరాలు ఎంతమంది బాధపడుతున్నారు నాయన, వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి. ఎంతమంది బిడ్డలైనా పక్షవాతంతోనైనా వీల్ చైర్లో కానీ నా తండ్రి మంచాల మీద పడకల మీద పరి ఉన్నారా ప్రభా, వాళ్ళందరినీ నేను నీ హస్తముతోటి ముట్టినైనా నడిత్తిన చరకాల వరకు ముట్టినైనా యెహోవా నడిపించాడని చెప్పాను నాయన. సంతోషంగా నేను లేచిన నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబడబోతున్నందుకే స్తోత్రం నాయన. వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి, వితంతులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి అప్పుల బాకిల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. లోన్ విషయాల్లో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా, ఇంకా యవనస్తులు ఎంతమంది బిడ్డలైనా నా తండ్రి ప్రభా, నా తండ్రి ఇంకా చదువులు పూర్తిగా నాయన చదువుల మధ్యలో ఉన్నారో వాళ్ళకినైనా చదువు అంతా పూర్తి అయిపోయి జాబులు వచ్చే వరకునైనా ఏ ఆటంకం ఏ ఇరుకులు ఇబ్బందులు కలగకుండానైనా వాళ్ళ చదువు అంతానైనా క్షేమకరంగా సాగుతానికి సహాయం దయచేయమని నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ప్రభ, చిన్న బిడ్డల కాంచి పెద్ద బిడ్డల వరకునైనా నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. తల్లి గర్భంలో పడిన బిడ్డ కానించినైనా ముదిమి వచ్చిన బిడ్డ వరకు ప్రతి ఒక్క బిడ్డకి నీ కృప కావాలి తోడుగా ఉంచండి. సంధి సహవాసం తోడుంచండి అయ్యా. విడిపోయిన కుటుంబాలు కట్టబడండి అయ్యా. నా తండ్రి ప్రభా, ఏ కుటుంబంలోనైనా ఇంకా ఏ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారనైనా ఆర్థిక పరిస్థితులన్నీ తొలగించి సంతోషంగా వాళ్ళని దీవించి ఆశ్రదించమని ప్రార్థిస్తున్నామయ్యా. పోలీస్ ఆఫీసర్ల కుటుంబాల చుట్టూ కాపుదల ఉంచి నా బిడ్డలు అందరూ చేస్తున్న ప్రతి ఒక్క పనులనైనా నీ కృప కాపుదలు తోడుగా ఉంచి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్ని కాంచెలు వేసి కాపుగామని ప్రార్థిస్తున్నామయ్యా. మిలిటరీ ఆఫీసర్ వాళ్ళు కూడా చుట్టూనైనా నీ కాపుదలు ఉంచండి. ఏ బిడ్డలైనా సంతోషంగా జయాన్ని పొందుకొని వచ్చేవారుగానైనా జయవీరులుగానైనా జయాన్ని పొందుకొని వచ్చేవారుగా దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ భార్య బిడ్డలు కుటుంబాల చుట్టూ కూడా కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినప్పటికైనా నీ కృపా కాపుదలు తోడుగా ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తన్ని వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. జాబులు చేస్తున్న ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఫ్యాక్టరీలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభా. నా తండ్రి ఈ లైవ్లో ఎన్ని రకాల ఛానళ్ళు నడుస్తున్నాయో ప్రభా, వాళ్ళందరినీ నీ కృపల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న బిజినెస్లు నడుపుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా, జాలర్లైన ఎంతోమంది బిడ్డలు నా తండ్రి ప్రభా సముద్రాల పైకినైనా నా తండ్రి ప్రభా చేపలు పడడానికి వెళ్తున్నారయ్యా. విస్తారంగా నేను సంతోషంగా పట్టుకొని మహానందంగా వచ్చే భాగ్యాన్ని దయచేయండి. సముద్రాలపై నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదలించండి అయ్యా. భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదలించండి అయ్యా. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలించండి అయ్యా. నా తండ్రి ప్రభా, నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి హాస్పిటల్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారన్న వాళ్ళందరినీ హస్తంతోటి ముట్టినైనా సంతోషంగా నైనా స్వస్థపరచుకొని నా తండ్రి ప్రభా గృహాలకు వచ్చే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ఇంకా చదివించుకోలేని పరిస్థితులు ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి ప్రభా, వాళ్ళకు కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అనాథలుగా ఎంతమంది ఉన్నారని వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనాథాశ్రమాలు జరుపుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడున సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి ఇంకానైనా నా తండ్రి అక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా కాపాడండి అయ్యా. దైవ సేవకులైనా ఎక్కడెక్కడనైనా రాత్రి పొగులు సేవ చేస్తున్నారా ప్రభా, వాళ్ళకి ఎలాంటి వ్యతిరేకతలు రానికుండానైనా లోకమంతా ఒకరు ప్రేమించుకునే మగ్గని దయచేయండి అయ్యా. అపవాది ఎవరిలో ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా కులమతాలు రానికుండానైనా ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండే వాగిని దయచేయండి అయ్యా. శాంతి సమాధానం కలిగినైనా లోకమంతా ప్రశాంత వాతావరణంగా నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నేను మనం మహిపరచుకోండి అయ్యా. బలమును శక్తిని ఇచ్చే నీ ఆహారాన్నైనా ప్రతి ఒక్క బిడ్డ తృప్తిగా భోజనం చేయడానికి సహాయం దయచేయండి అయ్యా. మేము తినే ఆహారం తాగే నీరు మళ్ళీ మళ్ళీ ఆకలి దాహం వేసేది కానీ నైనా నువ్వు ఇచ్చే జీవాహారం జీవజలం నైనా ఎన్నటికీ ఆకలి కాదు దాహం కాదు ప్రభా. అట్టి కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, ఇంకా ఎక్కడెక్కడ ఎంతమందినైనా నా తండ్రి ప్రతి ఒక్క సంఘంలోనైనా నీ నామను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను గణపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎక్కడెక్కడ ఇంకా సువార్త అందటం లేదో అక్కడ కూడా సువార్త అందటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఇంకా ఎంతమంది బిడ్డలైనా నలిగిపోతున్నారు వాళ్ళందరినీ నీ కృపల జ్ఞాపకం ఉంచుకొని సహాయం దయచేయండి ప్రభా.
రేపు ఉదయకాల సమయంలో కూడా నాయన బయటికి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డనైనా జయవీరులుగా ముందర మీరుగా ఉండి నాయన నూతన కార్యాలనైనా జరిగించండి. మెట్టగా ఉన్న మార్గాలని సరళం చేసి నూతన మార్గాలు తెరవబడండి. రేపు ఉదయకాల సమయం ఎక్కడికి వెళ్ళినప్పటికీ నేను వెళ్ళే ప్రతి ఒక్క మంచి పనిలో నీ కృప తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదలు ఉంచండి. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. సముద్రాలపై నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. ఏ వాహనంలో ఏ బడికి అక్కడ ఎలాంటి ఆపద అనేది కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా ఎక్కడ ఎంతమంది సైతాన్ శోధనలతోటినైనా నా తండ్రి అనేక రకాలుగానైనా బంధకాలతో బాధపడుతున్నారు. ఆ సైతాన్ శోధనల బంధకాలన్నీ విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం యేసునామములోనయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి నీ నామాన్నే ఆరోగ్యంగా నా తండ్రి ప్రభు మారుస్తున్నందుకే స్తోత్రం నాయన. నీ నామాన్నే నాయన సంపూర్ణ స్వస్థ పరిపూర్ణ సంతోషం కలిగిస్తున్నందుకే స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డ పొందుకోవాలి, ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వాదం మేలు పొందుకోవాలి. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. చిన్న బిడ్డలు పెద్ద బిడ్డలుగా నేను ప్రతి ఒక్కరు నీ మాటనైనా ఈ వాక్యాలనైనా ఎవరు వేసుకునే వారికి దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నిత్య వారసులుగానైనా ప్రతి ఒక్కరిని సజీవ లెక్కలనైనా వారసులుగా పరలోకానికి చేర్చబోతున్నందుకే స్తోత్రం నాయన. నా తండ్రి నీ నామను మహిపరుచుకొని నామను గణపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి మాకైతే ఏమీ తెలియదయ్యా. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి, దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఈ దేశం నుంచి ఇతర దేశాలకి నేను చదువులకి జాబులకి ఇంకా ఎన్ని రకాల మంచి పనులకి వెళ్ళి ఉన్నారు ప్రభా. బిడ్డలందరినీ కృపల జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు భయపడుతూనైనా జీవిస్తున్నారు వాళ్ళందరికీ కూడా నైనా ప్రశాంతమైన వాతావరణం కలగచేయండి అయ్యా. వాళ్ళ చుట్టూ ఉన్న వారిని కూడా నైనా వాళ్ళ మనసులో మార్చినైనా కొండలాంటి మనసులను నా తను వెన్నలాగా చేసే మా దేవుడు అయ్యా. అటు హృదయాలను ప్రతి ఒక్కరికి కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ ప్రేమను పంచమని ప్రార్థిస్తున్నామయ్యా. జుంటి దారాల కంటే తీయనైనా యేసుని మధురమైన ప్రేమను రుచి చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నేను నామను మహిపరచుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ప్రతి ఒక్క విషయంలోనైనా మీరు చేస్తారు, మేలు చేస్తారని నమ్ముతున్నామయ్యా. ప్రతి ఒక్క సంఖ్యల నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభుత్వం ద్వారా ఇంకానైనా ఎంతమంది బిడ్డలు మంచి 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 పనులు చేస్తున్నారు వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి అయినా. బిడ్డలకు ఎలాంటి శత్రువులు అనేది ఉండకూడదు అయ్యా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నా తండ్రి ప్రభా ఇంకా ఎక్కడికి ఎవరెవరికినైనా నా తండ్రి ప్రభుత్వం ద్వారా మంచి పనులునైనా ఎవరికి సహాయం అందటం లేదా వాళ్ళకి కూడా సహాయం అందే భాగ్యం దయచేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలనైనా జాబుల కోసం ఎదురు చూస్తున్నారో డబ్బులు కట్టలేని పరిస్థితుల్లోనైనా అధికారుల దగ్గర నుంచి పిలుపులు వస్తే బాగుండు అని ఆశ్రయించి ఎంతోమంది బాధపడుతున్నారు అయ్యా. గృహాల్లో ఎవరు ఆదరణ లేక ధనం కట్టలేని పరిస్థితుల్లో తల్లిదండ్రుల జాబ్ మాకు వస్తే చాలని చెప్పని బాధపడుతున్నారయ్యా. అధికారులకు దయ పుట్టించి ప్రేమ కలిగించినైనా అటు వారు ఎంతమంది ఉన్నారనైనా నా తండ్రి బిడ్డలందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిపరచుకొని నామను గణపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేసి శాంతి సమాధానం దయచేసి ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన ప్రతి క్షణం శాంతి సమాధానం దయచేయండి. రేపు ఉదయకాల సమయంలో కూడా నైనా ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారో నైనా పెళ్లిళ్ళ రోజు జరుపుకుంటున్నారు వాళ్ళందరూ దీవించండి. నూతన కార్యాలు మొదలుపెట్టిన ప్రతి ఒక్క నూతన కార్యాల్లో నైనా నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీవు లేని జీవితంలో ఎవరు లేరయ్యా. ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ నీ కాపుదల ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నేను ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన ప్రతి క్షణాన్ని సంధి సహవాసం నీ కృప కాపుదల ప్రతి ఒక్క బిడ్డకు తోడించే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ఈ రాత్రి సమయంలో మాతో మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రం నాయన. నీ వారసులుగా మేము జీవించాలయ్యా. అటు కృపని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. గర్భం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భాన్ని ధరింపబడమని తండ్రి ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది ఉన్నారనైనా సంతానం కోసం ఎదురు చూసే వారందరికీ నైనా సహాయం దయచేసి యెహోవా ఇచ్చిన బహుమానంగానైనా ఈ సన్నిధిలో సాక్షులుగా నిలబడాలి. అటు కృపను దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం ఆరోగ్య ఆయుష్ని దయచేసి నాయన. నా తండ్రి ప్రభు ఏ సమస్యలు ఉన్న సమస్యలన్నీ తొలగించి నీ సన్నిధిలో బిడ్డలందరినీ సాక్ష్యాలుగా నిలబెట్టుకోమని వాళ్ళ చింత యావత్తు తొలగించమని నాయన నా తండ్రి ప్రార్థిస్తున్నామయ్యా. మరి ఈ రాత్రి వాళ్ళ సంబంధించి మీరు వచ్చి రాకళ్ళు ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నానైనా నా తండ్రి కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకుని మా ప్రియ పరలోకపు మా తండ్రి ఆమేనయ్యా. యేసయ్య నామంలో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.